శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళ సప్తమి మంగళవారం. ఈ రోజున సప్తమి తిథి సూర్యభగవానుని యొక్క జయంతి, సూర్యునికి సంబంధించినటువంటి పర్వదినం. ప్రజాపాలుడు మహాతపునితో ఒక మాట అన్నాడు. ఓ మహర్షి, వెలుగుకి ఆకారం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడ్డది, అలా వెలుగుకి ఆకారం ఏర్పడినటువంటి విధానాన్ని తెలుసుకోగోరుతున్నాను అని చెప్పి ప్రజాపాలుడు చెప్తే, అప్పుడు మహాతపుడు చెప్పాడు ప్రజాపాలుడితో, ఓ రాజా, మొట్టమొదట జ్ఞానం అనేటటువంటి శక్తిగల సనాతనమైన ఆత్మ ఒక్కటే ఉండేది. అటువంటి సనాతన ఆత్మ తాను రెండవది కావాలి అని అనుకున్నది. అలా అనుకోవటం వల్ల తనలో ఉన్నటువంటి వెలుగు బయటకు వచ్చింది. యస్ సూర్య ఇతి భాస్వాంస్తు అన్యోన్యేన మహాత్మనః లీలాభూతాని తేజాంసి భాసయంతి జగత్రయం. అలా బయటకు వచ్చినటువంటి వెలుగే సూర్యుడిగా అయ్యాడు. అతడు వెలుగులు ఒకదానితో ఒకటి సమకూర్చుకుని విశ్వమంతా కూడా వ్యాపించటం జరిగింది. ఆ విధంగా వెలుగులకి ఒక రూపం ఏర్పడ్డది అని చెప్పి మహాతపుడు చెప్పాడు. అదే గొప్ప వెలుగు కలిగినటువంటి సూర్యుడు ఈ మూడు లోకాల్ని ప్రకాశింపజేస్తున్నాడు. తస్మిన్ సర్వే సురాః సిద్ధాః గణాః సర్వే మహర్షిభిః సమన్సూతా ఇతి విభో తస్మాత్ సూర్యో అభవత్ స్తుతః అని చెప్పి అతని నుంచే సురలు, సిద్ధులు, గంధర్వులు, సమస్త దేవతాగణము, మహర్షులు అందరూ పుట్టారు. అందువల్ల అతనికి సూర్యుడు అని పేరు వచ్చింది. సువతి ప్రేరయతి వ్యాపారేష్వితి సూర్య అని చెప్పి వ్యాపారములందు అందరినీ ప్రవేశపెట్టేటటువంటి వాడు, ప్రేరణ చేసేటటువంటి వాడు కాబట్టి సూర్యుడు అని పేరు వచ్చింది. ఆ సూర్యభగవానుడే లేకపోతే ఎవరు ఏ పనిలో కూడా ప్రవేశించరు, ఎవరి వ్యాపారము కూడా జరగదు. ఎవరి కార్యక్రమాలు నెరవేర్చాలన్నా కూడా సూర్యభగవాను యొక్క రాక అవసరం కాబట్టి అలా అందరి యొక్క వ్యాపారములను జరిపేటటువంటి వాడు కాబట్టి సూర్యుడు అని చెప్పి అతనికి పేరు వచ్చింది. బాగా కదలాడినటువంటి అతని తేజస్సు నుంచి ఒక ఆకారం ఏర్పడ్డది. ఆ ఆకారాన్ని వేదవాదులు రవి అని అన్నారు. అలాగే ఆకాశంలో ఉదయిస్తూ లోకాలన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉండటం వల్ల అతనికి భాస్కరుడు అని చెప్పి పేరు వచ్చింది. మొట్టమొదట రూపుదాల్చినటువంటి అతనికి రవి అని, అలాగే లోకాలన్నింటినీ కూడా ప్రకాశింపజేయటం వల్ల భాస్కరుడు అని, ఆ ప్రకాశమే మిక్కుటమవటం వల్ల, అధికమవటం వల్ల ప్రభాకరుడు అని చెప్పి కూడా పేరు వచ్చింది. పగటికి దివము అని పేరు. ఆ పగటిని చేసేవాడు కాబట్టి దివాకరుడు అని చెప్పి కూడా ఆయనకి పేరు వచ్చింది. జగములు అన్నిటికీ మొదట ఉన్నవాడు కాబట్టి ఆ సనాతన ఆత్మ నుంచి మొట్టమొదట బయటికి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆదిత్యుడు అని కూడా ఆయనకి పేరు వచ్చింది. ఇలా ఏతస్య ద్వాదశాదిత్యోః సంభూతాస్తేజసా పృథక్ ప్రధాన ఏవ సర్వేషాం సర్వదా స విబుధ్యతే అని చెప్పి ఈతని తేజస్సు వల్లనే
12 మంది ఆదిత్యులు విడివిడిగా ఏర్పడ్డారు. ద్వాదశాదిత్యులు అంటారు వాళ్ళనే. అందరికీ కూడా ప్రధానమైనటువంటి వాడు సూర్యుడే. జగమంతా కూడా వ్యాపించినటువంటి ఈ సూర్యుడిని చూసి అతనిలో ఉన్నటువంటి దేవతలు అతన్ని అనేక రకాలుగా స్తుతించారు. ప్రభాకరస్త్వం రవిరాదిదేవ ఆత్మా సమస్తస్య చరాచరస్య పితామహస్త్వం వరుణో యమశ్చ భూతం భవిష్యచ్చ వదంతి సిద్ధాః. ఓ మహానుభావ, ప్రభాకరస్త్వం, నీవు ప్రభాకరుడివి. రవిరాదిదేవ, రవి అని చెప్పి రవి అని చెప్పబడేటటువంటి వాడివి, ఆదిదేవుడివి, ఆదిత్యుడివి. ఆత్మా సమస్త చరాచరస్య, సమస్తములైనటువంటి చరాచర భూతాలకి నువ్వు ఆత్మస్వరూపుడు అయినటువంటి వాడివి. పితామహస్త్వం వరుణో యమశ్చ, నీవే బ్రహ్మవు, నీవే యముడువు, నీవే వరుణుడువు. ఇలా భూతం భవిష్యచ్చ వదంతి సిద్ధాః, నిన్నే భూతకాలముగా, భవిష్యత్ కాలముగా, వర్తమాన కాలముగా, సమస్తముగా నిన్నే చెబుతూ ఉన్నారు పండితులైనటువంటి వాళ్ళు. నీవు చీకట్లని చీల్చేశావు. పితృదేవతలు నిన్ను స్తుతిస్తూ ఉంటారు. వేదాంతముచే తెలియదగినటువంటి వాడివి నువ్వు. యజ్ఞములందు నువ్వు స్థుతింపబడుతూ ఉంటావు. నీవే విష్ణుస్వరూపుడివి, నీవే శంభుస్వరూపుడివి కూడా. మమ్మల్ని చక్కగా పాలించు అని చెప్పి ఆ సూర్యభగవాన్ని అందరూ కూడా స్తుతించారు. అలా స్తుతించటం వల్ల వాళ్ళందరి యందు కూడా సౌమ్యభావం కలిగినటువంటి వాడై సౌమ్యమైనటువంటి కాంతి పుంజములతో కూడి ఉన్నాడు సూర్యభగవానుడు. సౌమ్యమైనటువంటి రూపంతోనే వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చాడు. ఏతత్ సర్వం సురాణాం తు దహనం శామితం పురా సప్తమ్యాం ఖలు సూర్యేణ మూర్తిత్వం కృతవాన్ భువి. ఇది మహాతపుడు చెప్పినటువంటిది. ఓ ప్రజాపాలుడా, దేవతల కోసం, మొత్తము సమస్తములైనటువంటి లోకాల కోసము కాంతిని ప్రసరింపజేసేటటువంటి ఆ సూర్యభగవానుని యొక్క జననము, సూర్యుని యొక్క ఆగమనము ఈ సప్తమి నాడు జరిగింది. కాబట్టి ఈ సప్తమి తిథిని సూర్యుని ఉపాసించేటట్లయితే వాళ్ళకి సమస్తములైనటువంటి ప్రయోజనములు చేకూరుతాయి అని చెప్పబడ్డది. ఇదంతా కూడా ప్రథమ మన్వంతరంలో జరిగింది. కాబట్టి ఆ సూర్యభగవానుణ్ణి త్రిమూర్త్యాత్మకుడుగా కూడా మనం చెబుతూ ఉంటాం. ఆదిత్యుడు, మిత్రుడు, రవి, సూర్య, భాను, ఖగ, పూష, మరీచి, భాస్కర, శ్రీ సూర్యనారాయణ ఇలాంటి పేర్లతో ద్వాదశాదిత్యులుగా చెప్పబడేటటువంటి ఆ సూర్యభగవానుడు సమస్తములైనటువంటి లోకాల్ని తమ కాంతితో జీవింపచేస్తూ ఉన్నాడు. ఆయన రాక వల్లనే చైతన్యం వస్తూ ఉన్నది. కాబట్టి సమస్త చరాచర జగత్తు యొక్క కార్యకలాపాలకి కారకుడైనటువంటి వాడవటం వల్ల ఇతన్ని సూర్యుడు అని చెప్పి స్తుతించటం జరిగింది. సమస్త దేవతలకి కూడా ఈయనే మూలం. మొట్టమొదట సనాతన ఆత్మ నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఈ ఆదిత్యుని నుంచే మిగతా దేవతలందరూ కూడా సిద్ధులు, సాధ్యులు, దేవతలు, మహర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. అందరికీ కూడా మూలమైనటువంటి ఈయనని స్తుతించడం ద్వారా, ఈయనకి నమస్కారం చేయటం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత కూడా. ఆ సూర్యభగవానుని అనుగ్రహం వల్లనే, ఆదిత్య హృదయాన్ని వినటం వల్లనే శ్రీరామచంద్రుడు శత్రుంజయుడయ్యాడు, రావణాసురుణ్ణి సంహరింపగలిగాడు. అలా శత్రుంజయత్వము, సమస్త లోకములందు ప్రకాశకత్వము కలిగి ఉండటమే కాకుండా సమస్త దేవతలకి కారణభూతుడైనటువంటి సూర్యభగవానుడు ఈ రోజున ఆయన్ని కనుక పూజించేటట్లయితే ఆయన అనుగ్రహం వల్ల ఆరోగ్యము, ఐహికమైనటువంటి సమస్తములైనటువంటి ప్రయోజనములు పొంది సూర్యగమనం, ప్రాణోత్క్రమణానంతరము సూర్య మార్గంలో వెళ్ళి ఉత్తమ గతుల్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి ఈ రోజు యొక్క సప్తమి యొక్క విశిష్టతని పురాణాలు తెలియజేస్తున్నాయి. స్వస్తి.